ఏదైతే రేపటి దేశవ్యాప్త మెడికల్ షాపులకు బంద్‌కి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ మరియు తెలంగాణకు సంబంధించి ప్రతినిధులు ఉన్నారు. సో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలేంటి దేశవ్యాప్త బంద్‌తో పాటు ఇటు తెలంగాణకు సంబంధించి రేపు బంద్ అని చెప్పేసి చెప్తున్నారు. సరే ఏంటి మీ బంద్‌కి సంబంధించి ఏం కారణాలు చెప్తారు? మేము మాది ఏఐఓసిడి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ తెలంగాణలో తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్. ఇక్కడ మా తెలంగాణలో 41,000 పైచిలకు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అంటే రీటైలర్స్, హోల్సేలర్స్, హాస్పిటల్స్, ఫార్మసీస్ కలిపి ఉన్నాయండి. ఈ ఏఓసిడి పిలుపు మేరకు భారతదేశం మొత్తం రేపు అన్ని షాపుల దుకాణాలు బంద్ చేస్తున్నాం. దీనికి 3 ముఖ్య కారణాలు. ఒకటి, భారత ప్రభుత్వము 2018లో జిఎస్ఆర్ 817 ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్ ఆన్లైన్లో మందులు అమ్మడము, మరియు 2020లో కోవిడ్-19 దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో ఆనాటి పరిస్థితులలో పేషెంట్‌కు డోర్ డెలివరీ అందాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము టెంపరరీ నోటిఫికేషన్ 2020లో 2020లో జిఎస్ఆర్ 220 నోటిఫికేషన్ ద్వారా ఇచ్చింది. మరియు కంపెనీలు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే డీప్ డిస్కౌంట్స్ పరిశీలించాలని ఈ 3 డిమాండ్లతో మేము భారతదేశ వ్యాప్తంగా రేపు తెలంగాణ మొత్తం కూడా బంద్ చేస్తున్నాం. సో, తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని మెడికల్ షాపులుంటాయి? పర్టిక్యులర్ హైదరాబాద్‌కి సంబంధించి ఎన్ని మెడికల్ షాప్స్ ఉంటాయి? 41,000 పైచిలకు కెమిస్టులు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇక్కడ హైదరాబాదులో అంటే జీహెచ్ఎంసీ పరిధి అంటే మేడ్చల్ అండ్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్ 3 జిల్లాల పరిధిలో ఒక 10,000 పైచిలకు కెమిస్టులు ఇక్కడ ఉన్నారని తెలియజేస్తున్నాం. మీది మామూలుగా వేరే డిపార్ట్మెంట్స్‌తో పోలిస్తే చాలా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెల్త్‌కి సంబంధించి. టోటల్‌గా షాపులు బంద్ ఉంటాయా? మళ్ళీ ఎక్కడైనా షాప్స్ ఏమైనా తెరిచుంటాయా? హాస్పిటల్‌కి సంబంధించి కూడా కొన్ని హాస్పిటల్‌లో అనుసంధానంగా పనిచేస్తాయి కొన్ని మెడికల్ షాపులు. దాంట్లో ఉంటాయా ఎట్లా? మీరు ఇది మేము కూడా ప్రజలకు మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడే డీసీఏ హెడ్ ఆఫీస్‌కు గౌరవ మా డీజీ అవినాష్ మహంతి సార్ గారు మా ఎగ్జిక్యూటివ్ బాడీని స్టేట్ ప్రెసిడెంట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీని పిలిచిర్రు. ప్రత్యేకించి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. మా ఆల్ ఇండియా గాని, స్టేట్ గాని ఒకటే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏ ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో మందులు దొరకకుండా ఉండొద్దు. మేము రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్ షాప్ బంద్ చేసినా కూడా దాని ఓనరు, కెమిస్టు, ఫార్మసిస్టు అక్కడే ఉంటారు. ఎవ్వరు పోయినా కూడా మందులు ఇస్తారు. మాకు డీసీఏ డ్రగ్ కంట్రోల్ అథారిటీ తెలంగాణ కూడా అదే సూచించింది. ఏ కెమిస్టు అయినా కూడా ప్రతి షాపులో బంద్ చేసుకున్న హాస్పిటల్ ఫార్మసిస్ట్‌లో వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా అత్యవసర మందులు తప్పకుండా అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. మాకు డిపార్ట్మెంట్ చెప్పింది. అసోసియేషన్ కూడా మా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న మండల అసోసియేషన్ దాకా ఇదే తెలియజేసినాం. సో, ఇంత నడుస్తుందనుకుంటాను. ఇప్పుడు ఆన్‌లైన్‌లో బిజినెస్ కావడం వల్ల మీ బిజినెస్ తగ్గిందని చెప్తున్నారు. సో, ఆన్‌లైన్‌లో ఎంత అవుతుంది మీకు వాళ్ళకి పోటీ ఎట్లా ఉంది? మాకు బిజినెస్ కంటే ముఖ్యము వాళ్ళ ప్రజలది హానికరం ఎక్కువైపోయింది. ఆన్‌లైన్ మీన్స్ ఏందంటే 2018లో జీఎస్ఆర్ 817 నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చిర్రు కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని ప్రజలలో ఏందంటే హెచ్1 డ్రగ్స్ 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి జనరల్‌గా. డ్రగ్స్ అనేది కామన్. హెచ్1 డ్రగ్స్ అనేది నార్కోటిక్స్‌కి సంబంధించిన మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో అల్ప్రజోలం గానీ, నైట్రజిపమ్ గానీ, కోడియం ఫాస్ఫేట్ గానీ అట్లాంటి మత్తుకు రహితకు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ గూడా ఆన్‌లైన్‌లో ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ పెడుతూ ఎక్కడో బాంబే, ఢిల్లీలో ఉన్న ఆన్‌లైన్ చైన్ షాప్స్‌కి వాళ్ళకి అక్కడ షాప్ ఉందా? లేదా? అనేది తెలవకుండానే వాళ్ళు పోర్టల్‌లో అప్లై చేస్తా ఉన్నారు. చేస్తూ వాళ్ళ ఫేక్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ గూడా అందడం జరుగుతున్నాయి. ఎంటీపీ కిట్స్ ఎంటీపీ కిట్స్ అంటే అబార్షన్ కిట్స్. దానివల్ల ప్రజలకే ఎక్కువ హాని కలుగుతది. కానీ దాంతో పాటు బిజినెస్ అనే దానికి ఏదైతే ఉందో మా బిజినెసు ఒక ఈ తగ్గుతది, పెరుగుతది అనేది గాదు. కన్నా ముఖ్యం మనకి ప్రజలకు ఆరోగ్యరీత్యా బాగుండాలని జెప్పి కోరుకోవడమే ముఖ్య అంశం సార్. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు ప్రతినిధులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ హైదరాబాద్‌కి సంబంధించి ప్రతినిధి ఉన్నారు. సార్ పర్టిక్యులర్‌గా రేపు హైదరాబాద్‌లో షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయా? లేకపోతే ఏం చెప్తారు? హైదరాబాద్ మొత్తంగా అన్ని షాపులు క్లోజ్ ఉంటాయండి. మా అసోసియేషన్ నుంచి వెసులుబాటు కొంతవరకు కల్పించాము. ఏంటంటే హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్ ఉన్న హాస్పిటల్‌లో మెడికల్ షాప్‌లకి మటుకు ఆ ఓనర్ గాని, ఫార్మసిస్ట్ గాని అక్కడే ఉంటాడు. ఎమర్జెన్సీ డ్రగ్స్ ఎప్పుడు ఇబ్బంది ఉండదు. మేము పనిచేసేది, బంద్ చేసేది కూడా ప్రజల ఆరోగ్య దృష్ట్యా, ప్రజల శ్రేయస్సు కొరకు మాత్రమే. మేము ప్రజలతో మమేకమై ఉంటాం ఎప్పుడు కూడా. మా ప్రజలకు ఏ ఒక్కరి కష్టం వచ్చినా మా గుండెలు తరుక్కపోతాయి. ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది కలగదు. ఇప్పుడే డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి కూడా మేము హామీ ఇచ్చొచ్చాం. మేము ఎమర్జెన్సీ నంబర్స్ కూడా ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కరు ఇబ్బంది పడరు. ఇది మా అసోసియేషన్ నుంచి మేమిచ్చిన ఒక హామీ. అంటే ఆన్‌లైన్‌లో మందులమ్మడం వల్ల పేషెంట్‌లకొచ్చే నష్టాలేంటి? ఏం చెప్తారు మరి? ఆన్‌లైన్‌లో మందులడం వల్ల ముఖ్యంగా యువత
పక్క ఉన్న మెడికల్ షాప్కి పోతే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఇవ్వరు. ఇది గమనిస్తారు ఇక్కడ. అంటే పేషెంట్ కస్టమర్లకి మెడికల్ షాప్కి ఉన్న బంధము మంచిగా గుర్తుపట్టగలుగుతారు వాళ్ళు. కానీ ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయగానే ఆన్లైన్ పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళకు పేషెంట్ యొక్క భద్రత ఆరోగ్యం కన్నా మా నంబర్ ఎంత పెంచుకోవాలి, కౌంట్ ఎంత పెంచుకోవాలి, బిజినెస్ ఎంత పెంచుకోవాలి, ఏం ప్రాఫిట్ చూపించుకోవాలి, రేపు మా షేర్ హోల్డర్స్కి ఏం చూపించుకోవాలి, ఇదే తప్పే ప్రజల ఆరోగ్యం అనేది వాళ్ళకు సెకండరీ. మా పరిస్థితి అలా కాదు. ప్రజల ఆరోగ్యం ఫస్ట్, తర్వాతే మా ప్రాఫిట్స్ అనేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ప్రాఫిట్స్ అనేది ఒక రకం పెట్టింది 20% అనేది. కానీ వీళ్ళు 30-40% ఇస్తున్నారు ఆన్లైన్లో. ఎలా ఇవ్వగలుగుతున్నారు? ప్రజలు ఆలోచించుకోవాలి. తర్వాత పెద్ద మనుషులు ఉంటారు, ప్రిస్క్రిప్షన్లు వాళ్ళ పిల్లలకు వాళ్ళకి ఓపిక లేకపోతే వాళ్ళ పిల్లలు డబుల్ ట్రిపుల్ అప్లోడ్ చేస్తుంటారు. ఒక ప్రిస్క్రిప్షన్లో వారం రోజులు వాడేది ఉంటుంది, ఇంకో ప్రిస్క్రిప్షన్లో 1 మంత్ వాడేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, మొత్తంగా పంపిస్తారు. వీళ్ళు వాళ్ళ సేల్స్ ముఖ్యం కాబట్టి ఆ మొత్తంగా వాడుతుంటారు. ఆ వాడి పెయిన్ కిల్లర్స్ ఏవైతున్నాయో అవి 1 వీక్ వాడాలి, 5 డేస్ వాడాలి, యాంటీబయాటిక్స్ 1 వీక్ వాడాలి. ఇవి నెలల తరబడి వాడుకుంటూ మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పడ్డ దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ రిటర్న్ కూడా పోవు. ప్రజల ఆరోగ్యం ప్రథమ శ్రేయస్సు. రెండవది మా జీవనం రోడ్ మీద పరిస్థితి వచ్చింది. మేమేమో నియంత్రణతోటి తక్కువ మార్జిన్తో అమ్ముతున్నాం, ఆన్లైన్ వాళ్ళు ఎక్కువ మార్జిన్తో అమ్ముతున్నారు. మరొకవేళ గవర్నమెంట్ ఇలాగే వీళ్ళకు ఈ జీవోలు రద్దు చేయకుండా ఆన్లైన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే మేము కూడా అప్పీల్ చేస్తున్నాం గవర్నమెంట్కి, మాకు కూడా ఈ ప్రైస్ కంట్రోల్ తీసేసేయండి, కంపెనీలతో మాట్లాడుకొని 40-50% మేము మార్జిన్ తీసుకొని కస్టమర్లకు పంచుతాం. మరి మమ్మల్ని తొక్కడం ఎందుకు, వాళ్ళని పెంచడం ఎందుకు? ఈ అనైతికమైన అన్యాయమైన జీవోలు ఉన్నాయి. వీటిని రద్దు చేసి ప్రజలకి అందుబాటులో నాణ్యమైన మందులు అందుబాటు ఏర్పాటు చేసే విషయము ప్రభుత్వం చేయాలి. మనకున్న జనాభా ప్రకారము ఒక 12 లక్షల పైచిలుకున్న మెడికల్ షాపులు, కోటి జనాభా, 1,40,00,000 జనాభాకి అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ ఏ రోడ్డు మీద ఎక్కడ నిలబడి చూసినా కూడా ప్రతి చోట మెడికల్ షాపులు ఉంటాయి. ఆన్లైన్ వచ్చి ఉద్దారకం చేసేది ఏం లేదు, ప్రజలకి అనవసరమైన ఆరోగ్యాలు దెబ్బతీయడం తప్పితే మా ఉన్న వ్యవస్థ నాశనం అవ్వడం. కాబట్టి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మా బ్రతుకు తెరువు కోసమైనా సరే ఇలాంటి ఆన్లైన్ ఎంకరేజ్ చేయొద్దని ప్రభుత్వానికి ఎట్లా కట్టడి చేయాలి? ఒకవేళ ప్రభుత్వం మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్‌కి సంబంధించి అమ్మకాలు చేయకుండా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరి? చర్యలు నిపుణుల కమిటీ వాళ్ళు వేసుకోవాలి. మేము చెప్పేదైతే ఆన్లైన్ అనేది మనకున్న పరిస్థితుల్లో, అంటే మీకు తెలుసు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ సగం తీసుకుంటారు, 2 డేస్ తీసుకుంటారు, 5 డేస్ తీసుకుంటారు. ఇవన్నీ వెసులుబాటు మనకు పక్క ఉన్న మెడికల్ షాప్లో ఉంటాయి, కానీ ఆన్లైన్లో ఉండదు. మన జీవన పరిస్థితులు, మన స్థితిగతులను బట్టి, మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, ఇండియాలో ఉన్న పావర్టీ లెక్కేసుకొని ఆన్లైన్ సూటబుల్గా కాదు మనకు. ఈవెన్ యూరోప్ కంట్రీస్లోనే ఆన్లైన్ లేదు. మరి మనకు ఆన్లైన్ ఏం అవసరం వచ్చింది? కరోనా టైంలో అది అవసరం, కానీ ఇప్పుడు ఆన్లైన్ అవసరం లేదు. అవసరం వ్యవస్థకు కట్టడి కూడా కాదు, ఆన్లైన్ అనే వ్యవస్థనే అవసరం లేదు మనకి ఇక్కడ. కస్టమర్లు కూడా ఆలోచిస్తారు కదా, ఎక్కువ డిస్కౌంట్ దొరికితే అక్కడికే వెళ్తారు కదా. కస్టమర్ మనసులో కూడా ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా మనకు సంబంధించి. మీకేమో 20% అని చెప్తున్నారు, వాళ్ళకేమో 40-50% కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. సో మరి ఎట్లా అది? అది ప్రభుత్వాలు నియంత్రణ మమ్మల్ని నిలబెట్టారో, మనల్ని ఎట్లయితే నియంత్రణలో పెట్టారో, మరి వాళ్ళ నియంత్రణ పెట్టుకొని ఒక మెడికల్ షాప్ సరౌండింగ్ మేము డోర్ డెలివరీ లేదు, మాకు అసలు ఆ ఫెసిలిటీ కరోనా టైంలో ఇచ్చారు. మరి అదే వాళ్ళకు కూడా ఫిజికల్ స్టోర్స్ పెట్టేసుకొని సరౌండింగ్ షాప్లో సప్లై చేయమనండి, ఇబ్బంది ఏం లేదు. మాకు నియంత్రణ లేదు, వాళ్ళకి నియంత్రణ. వాళ్ళు ఎక్కడో అవుట్ స్టేట్లో షాప్ పెట్టేస్తారు. షాప్ ఎక్కడో స్టోర్ ఉంటుంది, డార్క్ స్టోర్స్ అంటారు. డార్క్ స్టోర్స్ ఉన్న తర్వాత అక్కడ నుంచి వేరే స్టేట్ నుంచి మెడిసిన్ తెప్పించుకుంటారు, ఎక్కడో హాస్పిటల్ పేరు మీద స్పెషల్ డిస్కౌంట్ తెప్పించుకుంటారు, అది ఆ స్టేట్ నుంచి ఇక్కడ పంపిస్తుంటారు. దీనివల్ల ఒకటి ట్రాన్స్పోర్టింగ్లో టెంపరేచర్ మెయింటైన్ కాదు, 2 అనవసరమైన డిస్కౌంట్ ఎక్కడో స్టేట్లో తీసుకుంటారు. దాంట్లో కౌంటర్ ఫెయిట్ మెడిసిన్స్ వస్తాయి, అంటే స్పోరేజ్ డ్రగ్స్ కానీ లేదా డూప్లికేట్స్ తయారు చేయడం కానీ ఇదే పేరు మీద ఇంకోటి వస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వమే మొన్న డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు లెవిపిల్ అనే ట్యాబ్లెట్ పట్టుకున్నారు, ఈ థైరోనార్ పట్టుకున్నారు, ఇలాంటి ఎన్నో పట్టుకున్నారు. ఈ పట్టుకున్న ఈ కేసును ఛేదించడానికి నానా తిప్పలు అవసరం పడింది మా స్టేట్ గవర్నమెంట్కి. ఎందుకంటే ఈ స్టేట్ అధికారులు వీళ్ళు ఎక్కడ పర్చేజ్ చేశారు, ఆన్లైన్ వాళ్ళు ఎక్కడో చండీగఢ్లో పర్చేజ్ చేశారు, చండీగఢ్కి వెళ్ళారు, అక్కడ నుంచి ఎక్కడ పర్చేజ్ చేశారు, పాండిచ్చేరికి వెళ్ళారు, పాండిచ్చేరిలో తీసుకెళ్ళారు, ఆ తర్వాత కోల్కతా అన్నారు. ఎన్ని స్టేట్లు తిరుగుతారు? సో దీనికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణ లేదు. సిడిఎస్ఈఓ ఉన్నది ఏంటి, వాళ్ళు కంపెనీస్ చెక్ చేస్తున్నారు, కానీ రిటైల్ ఫార్మసీలు చెక్ చేసే హక్కు వాళ్ళకి లేదు. స్టేట్ గవర్నమెంట్ ఉంది, వీళ్ళు ఇంకో స్టేట్లో వెళ్ళి చేయాలంటే ఆ స్టేట్ అధికారులు కోఆర్డినేట్ చేయాలి. ఇది ఒక వస్తువుతో సంబంధం, ఎలక్ట్రానిక్ వస్తువు, బట్టలు తక్కువ ఎక్కువ అని చూసుకుంటాం, అది మీకు నచ్చలేదు పడేసి ఇంకోటి వాడుకుంటాం ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి. కానీ ఈ మెడిసిన్స్లో కౌంటర్ఫెయిట్ డ్రగ్స్ వచ్చినప్పుడు ఇది ఎప్పుడు తెలుస్తుంది? మొన్న రీసెంట్గా వచ్చిన లెవిపిల్ ట్యాబ్లెట్ అనేది ఫిట్స్కి సంబంధించినది. ఇది 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు వాడిన తర్వాత వీళ్ళకి పని చేయట్లేదు ఏంది అని అర్థమై డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఇది దాని మీద దృష్టి కలిగింది.
ఈ లోపల వీళ్ళ ఆరోగ్యం పోతుంది కదా. ఈ ఈ లోపల కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి కదా, అనవసరమైన మందులు వాడడం. ఈ లోపల లివర్ డ్యామేజ్ అయిపోతుంది కదా. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం, ప్రాణాలకు సంబంధించిన విషయం. దీన్ని ఆన్లైన్ పనిచేయదు మనకున్న వ్యవస్థలో. దయచేసి ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. సార్ రేపు ఒక్కరోజే బంద్ ఉంటుందా సార్? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే మళ్ళీ ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణకు సంబంధించి? ప్రస్తుతానికైతే రేపు 24 గంటలు బంద్ చేస్తున్నాం. మేము షాపులు బంద్ చేసేది కెమిస్ట్ల భవిష్యత్తు అనేది ఒక పార్టు, మేజర్ పార్ట్ మాత్రం ప్రజారోగ్య రక్షణ. ఎందుకంటే ఆన్లైన్లో నకిలీ మరియు నాసిరకం మందులు వివిధ రాష్ట్రాలలో సప్లై అయ్యి పదుల సంఖ్యలలో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఆన్లైన్ ఫార్మసీ రిజిస్ట్రేషను సెంట్రల్లో ఉంటుంది, స్టేట్లో ఉండదు. ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒక గ్రామంలో కావచ్చు, పట్టణంలో చేసుకోవాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇస్తారు, వారి అథారిటీసు అసిస్టెంట్ డైరెక్టర్ గారు చెక్ చేస్తారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తారు, రాష్ట్ర లెవెల్లో చెకింగ్ ఉంటాయి. కానీ సెంట్రల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని దేశమంతా సప్లై ఉంటుంది. ఎక్కడ నుండి మందులు వస్తున్నాయి, అవి నకిలీయా వాళ్ళ మీద మన డ్రగ్ కంట్రోల్ మానిటరింగ్ ఉండదా? మానిటరింగ్ ఉంటుంది. కానీ ఆ మందులు స్టోరేజ్ ఎక్కడ పెట్టిర్రు? ఒక బొంబాయిలో పెట్టి 24 గంటలలో హైదరాబాదు లేకపోతే కురు గ్రామంకు చేరుతున్నాయి. కానీ వచ్చేటప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు వేసినప్పుడు టెంపరేచర్ కండిషన్ మారుతుంది, నెక్స్ట్ ప్యాకింగ్ సిస్టమ్ మారుతుంది, డెలివరీ అప్పుడు ఎవరో కొంటపోయి ఇస్తారు, పారేస్తూ ఉంటుంటారు. దీనివల్ల ఆ మంది యొక్క పొటెన్సీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇవి ప్రజల సమస్యలు, ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది. మీరు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, కానీ డిస్కౌంట్ 5% 10% ఎక్కువ వస్తుంది అని అన్నప్పుడు అది ఒరిజినల్ మందా లేకపోతే నాసిరకం మందా ఏ విధంగా గుర్తిస్తారో దయచేసి ఆలోచించి మీకు అందుబాటులో ఉన్న కెమిస్ట్ దగ్గర మీకు ఎవరైతే మంచి తక్కువ రేట్లకు ఇస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కోండి. కానీ నకిలీయా ఒరిజినల్ అని తెలియకుండా మీరు పర్చేజ్ చేయడం వల్ల మీ ఆరోగ్య రక్షణనే కోల్పోతారనేది మా అసోసియేషన్ ద్వారా తెలియజేస్తున్నాం. ఎంతమంది ఉంటారు తెలంగాణకు సంబంధించి పర్టికులర్గా ఈ మెడికల్ ఫీల్డ్లో, ఈ మెడికల్ షాప్లకు సంబంధించి ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు? 41,000 మంది కుటుంబాలు, అంటే సుమారు 3 లక్షల పైచిలుకు మెంబర్సు దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడుతున్నారు. 41,000 పైచిలుకు కెమిస్టులు ఉన్నారు. ఇది అందరి జీవనోపాధకు సంబంధించిన ముఖ్య అవసరం. అన్నిటికంటే ముఖ్యమైనది కూడా మేము ఈ బంద్ నాట్ ఓన్లీ ఫర్ కెమిస్ట్ వెల్ఫేర్, ఓన్లీ ఫర్ పబ్లిక్ హెల్త్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా భారత ప్రభుత్వము మా యొక్క ప్రజల డిమాండ్లు అండ్ కెమిస్టుల డిమాండ్లను పరిశీలించి పూర్తి చేయాలని కోరుతున్నాం. ఏదైతే కరోనా టైంలో తీసుకొచ్చిన ఏదైతే ఆన్లైన్ మెడికల్ షాప్, ఆన్లైన్ మందులకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున దాంట్లో నకిలీ మందులు కూడా రావడంతో చాలా వరకు పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు. మరో పక్కన డిస్కౌంట్ సంబంధించి కూడా మెడికల్ షాప్లకు మాత్రం 20% డిస్కౌంట్ ఇచ్చి, ఏదైతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కానీ ఆన్లైన్లో మెడిసిన్స్ అమ్మే వాళ్ళకు 40 నుంచి 50% ఇవ్వడం వల్ల కూడా మా ఉపాధి కూడా కోల్పోతున్నాం. ముఖ్యంగా ఉపాధికి సంబంధించి పక్కన పెడితే ఏదైతే జనాలకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి, వాళ్ళు ఏదైతే ఆన్లైన్లో ఇచ్చే మెడిసిన్స్ అవి నకిలీవా ఒరిజినల్ అని కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే డాక్టర్ టు ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇక్కడ మెడికల్ షాప్లో ఒక బంధం ఉంటుంది, పేషెంట్కి దానికి సంబంధించి రెగ్యులర్గా వస్తుంటారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం సంబంధించి కూడా మేము తెలిసి వాళ్ళకు దానికి తగ్గట్టు మందులు ఇస్తాం. బట్ ఆన్లైన్లో అటువంటి ఫెసిలిటీస్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా డిస్కౌంట్ల కోసం ప్రజలు ఆన్లైన్కి వెళ్ళొద్దు, ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో మాత్రమే మందులు కొనుక్కోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. రేపైతే ఒక్కరోజు దేశవ్యాప్తంగా బంద్ ఉండడంతో తెలంగాణలో కూడా దాదాపు 41,000 షాపులు కూడా రేపు బంద్ ఉంటాయి. కేవలం హాస్పిటల్స్లో ఉండే మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. మిగతా మెడికల్ షాపులు అన్నిటికీ మాత్రం ఖచ్చితంగా బంద్లో పాల్గొంటారని చెప్పేసి ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.